హాయ్ ఫ్రెండ్స్. సో ఇదేంటంటే ఈ వ్లాగ్ మా పెద్ద పాప 7th బర్త్‌డే అనమాట ఈరోజు. సో దానికోసం మేమేం చేసామంటే మార్నింగ్ టెంపుల్‌కి వచ్చామనమాట. సో ఈ వ్లాగ్‌లో ఎలా ఉంటదంటే మీకు మార్నింగ్ నుంచి బర్త్‌డే ఎలా జరిగింది, సో మొత్తం డీటెయిల్స్‌గా మీకు చూపిస్తా ఒకసారి. సో మార్నింగ్ టెంపుల్‌కొచ్చాం. ఈరోజు మండే కాబట్టి శివ టెంపుల్‌కొచ్చి దర్శనం, అర్చన అన్నీ చేసుకున్నాం అనమాట. సో ఇది టెంపుల్ లోపల విషయం అనమాట. సో చూస్తున్నారుగా. సో ప్రదక్షిణాలు కూడా చేస్తుంది మా పాప. సో అదయిన తర్వాత మేమేం చేసిందని మా పాప ఇక్కడ దగ్గరలో ఉన్న పార్క్ అనమాట, టెంపుల్ పక్కన పార్క్ ఉంది. సో అక్కడికి వెళ్ళాం అనమాట. సో పార్క్లో కొద్దిసేపు ఆడి కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకోవడం జరిగిందనమాట. చూస్తున్నారుగా. బట్ చాలా సమ్మర్ కాబట్టి చాలా హీట్ ఎక్కువ ఉంది. బట్ ఓకే, ఎనీవే. సో బర్త్డే తను వెళ్తానంటే మరి ఇంకా ఏమనలేక సో పార్క్లో అయితే బాగా కొంచెం ఏదో చిల్ అయినట్టు అనిపించింది. బట్ హెవీ హీట్ అనమాట. సో అయిన తర్వాత ఇంకా లంచ్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నదనమాట. తర్వాత మేము 4 o'clockకి నేను మా వైఫ్ వచ్చేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాం. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి బెలూన్ డెకరేషన్ అనమాట. సో మొత్తం అంతా ఈ మిషన్ ద్వారా అయిందనమాట. ఆల్మోస్ట్ ఒక ఆర్చ్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చూపిస్తామండి. చూసారా, ఇది ఒక 7 అని చెప్పేసి ఇది కస్టమైజ్డ్ అనమాట. మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది బ్యాక్ డ్రాప్ అనమాట. సో ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్లో. మీకు లింక్ కావాలంటే పెడతా. సో ఇది వచ్చేసి మనకి బెలూన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 100 బెలూన్స్ ఉంటాయి అనమాట. సో ఈ మొత్తం మీకు అవుట్పుట్ చూస్తే చాలా బాగా వచ్చిందనమాట. చూస్తున్నారుగా, ఇది అవుట్పుట్ అనమాట. సో ఒక ఆర్చ్ ఉండి, సో రైట్ సైడ్లో కొంచెం బెలూన్స్ ఉంటాయి. నెక్స్ట్ 7 ఉంటుంది. ప్లస్ బ్యాక్ డ్రాప్లో నెక్స్ట్ అవి వచ్చేసి హ్యాపీ బర్త్డే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి జస్ట్ కొంచెం లైట్ అనమాట, డెకరేషన్ కోసం పెట్టామన్నమాట అలా. సో చూస్తున్నారుగా, ఇది మొత్తం వ్యూ వచ్చేసి ఇలా ఉందన్నమాట అది. సో అయితే ఇంకా బర్త్డే అయితే టైం అయిందండి. ఆల్మోస్ట్ 6:30 అయింది. ఇంకొకరు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రావడం స్టార్ట్ చేశారనమాట. చూస్తున్నారుగా, వాళ్ళైతే చాలా నీట్గా రెడీ అయ్యి వచ్చారనమాట. సో మా పాపకి అయితే బర్త్డే విషెస్ చెప్తూ సో వాళ్ళు కూడా వచ్చారనమాట. చూస్తున్నారుగా ఆ వీడియో ఇది. హాయ్, నా పేరు షరియు. శ్రీనిక బర్త్డేకి వచ్చా. హ్యాపీ బర్త్డే. హాయ్. సో అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత చాలామంది వచ్చేది ఫ్రెండ్స్ అయితే వచ్చారు. సో నేను ఒక డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చెప్పేసి అందరికి చూస్తున్నారుగా, బ్యాండ్స్ అనమాట, ఇవి లేజర్ అనమాట. సో మనకి మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తే ఇలా కనిపిస్తాయి అనమాట. ఆ బ్యాండ్స్ అయితే అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి కేక్ అనమాట. ఇది కేక్ టాపర్ వల్ల చాలా హైలైట్ అయింది అది. సో అందరూ ఫుల్ ఎంజాయ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 8 o'clock అవుతుందన్నమాట. సో అందరూ ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది. పిల్లలందరూ మా అపార్ట్మెంట్లో అందరూ వచ్చారు. సో ఇంకా కేక్కి రెడీ అయిపోయారనమాట. ఇంకా చూస్తున్న కేక్ ఇదనమాట. సో తనకైతే మర్మేడ్ చాలా ఇష్టం అని చెప్పంటేను సో స్పెసిఫిక్గా కస్టమైజ్ చేసి తీసుకొచ్చాం అనమాట ఆ కేకు. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట, మా అపార్ట్మెంట్లో మా పాప ఫ్రెండ్స్, నెక్స్ట్ వాళ్ళ యొక్క పేరెంట్స్ అనమాట. చూస్తున్నారుగా, ఇంకా ఇప్పుడైతే కేక్ కట్ చేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నారనమాట వాళ్ళైతే. సో ఇదైతే మా పాప అయితే ఈ రోజు అయితే పింక్ డ్రెస్ అయితే వేయడం జరిగిందండి. చూస్తున్నారుగా, ఇదనమాట. సో అదైతే అవుట్పుట్ అలా ఉంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సెట్ అనమాట. ఇంకా బర్త్డే కేక్ అయితే కట్ చేయడానికి అనమాట. రెడీ 1 2 3 అని చెప్పేసి ఇంకా కేక్ కట్ చేశారనమాట. సో చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఇది 7th బర్త్డే కదా, ఎవ్రీ ఇయర్ చేస్తాం. సో ఈ ఇయర్ ఏంటంటే చాలామంది పిల్లలందరూ సమక్షంలో చేయడం జరిగిందనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే, రెడీ. Hey, under clap your hands. అంతా సెట్ అయిపోయిందండి కేక్ కట్ చేయడానికి అయితే. మొత్తం మార్మెడ్ కేక్ అయితే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ కేకు. సో ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారనమాట. మేము ఎవరికైతే చెప్పాము అందరూ వచ్చారనమాట. సో మేమైతే కేక్ కట్ చేయడం జరిగింది. సో మా వాళ్ళ మమ్మీ నేను ఇద్దరిని తినిపించడం జరిగిందనమాట. సడన్గా అయితే పవర్ అయితే పోయిందనమాట. సో లక్కీ అనమాట. సో ఎందుకంటే నైట్ టైం చాలా ఫన్నీగా ఉంటుంది కదా, సో వ్యూ అంతా. సో అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. పిల్లలంటే చాలా అరుపులతో ఫుల్ కామెడీగా అయిందనమాట. సో ఇమీడియట్గా ఒక 5-10 minutes తర్వాత పవర్ అయితే వచ్చిందనమాట. సో ఒక పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 by 1 అనమాట. సో ఎవరెవరైతే మా పాపకి విషెస్ చెప్పడానికి వచ్చారో సో వాళ్ళంతా 1 by 1 వచ్చి సో బర్త్డే విషెస్ చెప్పేసి ఇంకా నెక్స్ట్ బ్లెస్ చేసేసి ఇంకా గిఫ్ట్స్ గట్రా ఇచ్చేసి నెక్స్ట్ స్నాక్స్ తిన్నారనమాట. సో చూసారుగా, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఏవైతే మనం ఇవి చూసారా గిఫ్ట్స్ అయితే ఏవైతే చేతికి ఇచ్చామో చాలా ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే అవి నైట్ టైం అయితేనే మాత్రం బాగా వెలుగుతాయి అనమాట. ఇదనమాట కేక్. చూసారుగా, ఇది మేము దగ్గరలో ఉన్న కేక్ హౌస్లో ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి కేక్ టాపర్ అనమాట. ఇది అమెజాన్లో తీసుకున్న చాలా అఫీషియల్గా వచ్చింది లుక్ అనమాట. సో వీళ్ళంతా మా అపార్ట్మెంట్ కొలీగ్స్ అనమాట. సో చూస్తున్నారుగా, 1 by 1 వచ్చేసారు. ఇంకా విష్ చేసేసి ఇంకా ఫొటోస్ తీసుకున్నారనమాట.
చూస్తున్నారుగా ఎంత సౌండ్ రీసౌండ్ వచ్చిందో. సో చాలా మొత్తం అపార్ట్మెంట్ అంతా రీసౌండ్లా అయిపోయింది, అంతమంది ఒకేసారి క్రౌడ్. సో నేనేం చేశానంటే స్నాక్స్కి ఇవి చూస్తున్నారుగా స్పైర్ రోల్ అనమాట, చాలా యూనిక్గా ఉంటుందని డిఫరెంట్గా చాక్లెట్ అనమాట. చాలా టేస్ట్ చూసి తీసుకున్నా, చాలా బాగున్నాయి అవి. సో ఇది వచ్చేసి కస్టమైడ్ చాక్లెట్ అనమాట. సో ఇది ఆల్రెడీ ఆన్లైన్లో చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా బాగుంది టేస్ట్, కానీ నట్స్ కూడా పెట్టారు అందులో. ఇది వచ్చేసి రెగ్యులర్గా ఫ్రూటీకి బదులు ఏపీ ఫిజీ పెట్టాను అనమాట. సో స్నాక్స్ దీంతో పాటు ఇంకా స్నాక్స్ ఇంకా మిక్చర్ పెట్టాను అనమాట. సో అందరూ వచ్చేసారు, ఇంకెవరైతే బ్లెస్ చేశారో అందరూ స్నాక్స్ తీసుకొని ఫోటో తీసుకొని, చాలామంది ఇంకా ఈరోజు పబ్లిక్ హాలిడే కాబట్టి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళంతా. సో నెక్స్ట్ చాలామంది వచ్చేసి ఇక్కడ స్నాక్స్ అందరు తినేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట. సో ఇదండి వీడియో. సో మార్నింగ్ డే నుంచి సో ఈవినింగ్ ఎండింగ్ దాకా 7th బర్త్డే మా పాపదనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ తన అంబేద్కర్ 14th పబ్లిక్ హాలిడే. సో ఏ ఇయర్ అయినా పబ్లిక్ హాలిడే కాబట్టి ఫుల్ క్రౌడ్, అందరికీ స్కూల్ సెలవు కాబట్టి అందరూ ఫుల్ స్ట్రెంత్ వస్తుంటుంది. సో అంతకుముందు మేము రెంట్కి ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ తక్కువ మంది వచ్చేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ కాబట్టి సో ఫుల్గా వస్తున్నారు. సో ఇవి వచ్చేసి గిఫ్ట్స్ అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత మా పాప వచ్చిన గిఫ్ట్స్ అనమాట. సో చాలా హ్యాపీ అనమాట. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.